కాఫీ గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ రాము. నేను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేసేవాడిని అనమాట. చూద్దాం సార్, కంపెనీ పేరు షేప్ షాప్ అనమాట. వెల్కమ్ టు ఆల్, అందరికీ కంపెనీ స్వాగతం పలుకుతుంది. సో ఇక్కడ మనం మన ఫ్రెండ్ బలంతం మీదనో లేదంటే ఏదో మన రిలేటివ్స్ బలంతం మీదనో ఈరోజు సేఫ్ షాప్లో వన్ టైం షాపింగ్ చేశాం అనమాట. సో షాపింగ్ చేసిన తర్వాత చాలా మందికి డౌట్ ఉంటుంది, సో నిజంగా మనం సేఫ్ షాప్లో సక్సెస్ అవుతామా లేదా అని చెప్పి. సో దాని గురించి తెలుసుకోవడానికి అనమాట ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్. సో బిజినెస్ ఎలా చేయాలి ఏంటిది అని చెప్పి మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్లో తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి సార్, ఒక పుట్టిన బేబీకి వెంటనే టీకా వేయిస్తాం. ఎందుకంటే సో ఈ యొక్క బయటి వాతావరణం తట్టుకోవాలి, ఆరోగ్యంగా నిలబడాలంటే సో మనకి టీకా అనేది చాలా అవసరం. సో అలాగే ఇక్కడ కూడా మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్ అనేది, సో మనం ఒక పుట్టిన బేబీతో సమానం అంటే ఇక్కడ సేఫ్ షాప్లో ఫస్ట్ టైం మనం షాపింగ్ చేసాం. సో ఎలా బిజినెస్ చేయాలి ఎలా అనేది, ఇది ఎఫ్ఐఎం అనేది ఒక టీకా లాంటిది అనమాట. ఇక్కడ ఒక సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. సో అంటే సక్సెస్ అనే వ్యక్తులు సపోర్ట్గా ఉంటూ ఒక సిస్టమేటిక్గా మనల్ని కూడా సక్సెస్ స్థాయికి తీసుకొని వస్తారనమాట. సో మన టీం వచ్చేసి రాయల్ టైగర్ టీం. ఇక్కడ ఒక్కరం చేసే పని కదా సార్, అందరం కలిసి ఒక టీం వర్క్గా ఉంటూ పని చేసుకుంటాం. ఆ టీం పేరు రాయల్ టైగర్ టీం అనమాట. సో వెల్కమ్ టు ఆల్. సో అందరికీ స్వాగతం పలుకుతుంది సార్. చూద్దాం ఎఫ్ఐఎం అంటే ఏదో తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్లో డ్రీమ్ ఆఫ్ లైఫ్. సో మన లైఫ్లో చాలా డ్రీమ్స్ ఉంటాయి. సో ఏంటిదంటే రికగ్నేషన్ ఉండాలి, మంచి ఒక కార్ ఉండాలి, సో మంచి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, మంచి ఇల్లు బంగ్లా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, బెస్ట్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ మన పిల్లలకు మంచి చదువులు చదివించుకోవాలి. సో అలాగే ఫారెన్ ట్రిప్స్ తిరగాలి, వెకేషన్స్ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, మంచిగా బంగారు కొనాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే చేతిలో డబ్బు ఉందనుకోండి, ఆల్రెడీ టైం ఫ్రీడమ్ వస్తుంది మనకు. సో టైం మన చేతిలోకి వచ్చేస్తుంది. సో ఈ టైం ఫ్రీడమ్ మనీ ఫ్రీడమ్ ఉందంటే ఆల్మోస్ట్ మన డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకుంటాం. సో మనం ఏం చేస్తున్నాం అంటే మనకు వచ్చే ఇన్కమ్ను బట్టి మనం ఇక్కడ కాంప్రమైజ్ అయిపోతా ఉన్నాం. సో మన డ్రీమ్స్ ఏమో భూగోళం అంత ఉన్నాయి, సో మనం సంపాదించే సంపాదన ఏమో జస్ట్ కోడిగుడ్డు అంత ఉందన్నమాట. సో ఈరోజు ఆ డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకోవాలంటే మన సంపాదన కూడా డ్రీమ్ తగినట్టుగా ఉండాలన్నమాట. సో చూద్దాం సార్, మనం ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఖచ్చితంగా పని చేయాల్సిందనమాట. సో సపోజ్ యూ వాంట్ టు గో టు మూన్. సో మనం ఇప్పుడు చంద్రమండలానికి వెళ్ళాలనుకున్నాం, డ్రీమ్ ఉంది మన దగ్గర, రీచ్ అట్ మూన్ అనే డ్రీమ్. సో మనకు ఒక కళ ఉందన్నమాట చంద్రమండలానికి చేరాలనేటువంటి. సో వెహికల్ ఏం సెలెక్ట్ చేసుకున్నాం సార్, సైకిల్ సెలెక్ట్ చేసుకున్నాం. సో మన వెహికల్ ఏముంది, సైకిల్. సో ఈరోజు సైకిల్ తీసుకొని మనం ఎన్ని రోజులు తొక్కితే మనం చంద్రమండలం చేరుతాం చూడండి. సైకిల్ అనేది రైట్ వెహికల్ కాదనమాట. సో వర్క్ వెరీ హార్డ్ అవుతుంది. ఎన్ని రోజులు తొక్కినా మనం భూమి మీద ఉంటాం కానీ చంద్రమండలం చేరుకోలేము. సో చంద్రమండలానికి చేరుకోవాలంటే ఏం చేయాలి, మనం ర్యాకెట్ను సెలెక్ట్ చేసుకోవాలి. సో ర్యాకెట్ని సెలెక్ట్ చేసుకుంటే 1 or 2 daysలో మనం పోయి వెళ్ళి రావచ్చు అనమాట చంద్రమండలానికి అనమాట. సో కంగ్రాచులేషన్ సార్, సేఫ్ షాప్ డైరెక్ట్ దిల్సే యూ హ్యావ్ సెలెక్టెడ్ రైట్ వెహికల్. సో మీరు ఒక రైట్ వెహికల్ సెలెక్ట్ చేసుకున్నామంట ఒక మంచి ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవడానికి. సో కంగ్రాచులేషన్ సార్ అందరికీ ఒకసారి మరొకసారి అనమాట. సో మన విజనరీ డైరెక్టర్స్ అనమాట, టోటల్గా 5 మంది ఉంటారు మన డైరెక్టర్స్ మన కంపెనీకి. బయట ఏ కంపెనీ తీసుకున్నా ఒకే ఒక డైరెక్టర్ ఉంటారు అనమాట. సో చూద్దాం సార్ అవర్ విజనరీ డైరెక్టర్స్ అనమాట. డైరెక్టర్ ఆఫ్ ఫినాన్స్ మిస్టర్ హరీష్ సంధి, డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ మిస్టర్ రజత్ వర్మ, డైరెక్టర్ ఆఫ్ టెక్నాలజీ మిస్టర్ సిద్ధార్థ సెహాల్, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అనమాట మిస్టర్ రాజ్ ఆనంద్, డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మిస్టర్ రాజ్పాల్ అరోరా అనమాట. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క డైరెక్టర్ ఉన్నారన్నమాట. సో ఈ 5 మంది కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు, ఏదైనా ఒక పని చేయాలా మన కంపెనీలో డెసిజన్ తీసుకోవాలంటే 5 మంది కూర్చొని నిర్ణయం తీసుకుంటారు అనమాట. సో ఎక్సలెంట్ సార్, ఈరోజు మనం చాలా సక్సెస్ఫుల్గా ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తులు. సో వీళ్ళ యొక్క ఆలోచన విజన్ ఎలా ఉంటుందంటే మొత్తం ఫ్యూచర్ విజన్ ఉంటుంది అనమాట. చూద్దాం సార్, వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. ఈరోజు బిజినెస్లో మనం సక్సెస్ కావడానికి మనకు ఒక సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉందన్నమాట. సో ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఫస్ట్గా కనుగొన్న వ్యక్తి ఎవరంటే మిస్టర్ సంజయ్ జైన్, క్రౌన్ అంబాసిడర్. సో ఎందుకు కనుగొనండి సక్సెస్ సపోర్ట్ సిస్టాన్ని? చాలా మంది బిజినెస్లోకి వస్తూ ఉన్నారు, 100 మంది 200 మంది 1000 మంది అయినా 10,000 మంది అయ్యేసరికి బిజినెస్లో భయపడి జనాన్ని ఎలా మెయింటైన్ చేయాలని చెప్పి అర్థం కాక బిజినెస్ను వదిలి వెళ్ళిపోతా ఉన్నారన్నమాట. సో అటువంటి సిచ్యువేషన్లో సంజయ్ జైన్ గురించి ఆలోచన చేసి ఒక మంచి సక్సెస్ సపోర్ట్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో డైరెక్ట్ ఇండస్ట్రీలో ఓన్ హెలికాప్టర్ కొన్న వ్యక్తి ఎవరన్నా వన్ ఆఫ్ ద ఓన్లీ సంజయ్ జైన్ మాత్రమే. మీరు సేఫ్ షాప్ నుంచి ఓన్ హెలికాప్టర్ తీసుకున్న వ్యక్తి అనమాట. సొంత హెలికాప్టర్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఈరోజు సంజయ్ జైన్ మాత్రమే. సో సంజయ్ జైన్ తర్వాత ఈరోజు అదే సక్సెస్ సపోర్ట్ సిస్టాన్ని నర్సింగ్ గ్రేవాల్ తీసుకోవడం జరిగిందన్నమాట.
ఓన్లీ ఒక వారానికి ₹1,00,00,000 తీసుకునే వ్యక్తి ఎవరన్నా అంటే నర్సిక్ జవాల్ అనమాట. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ లో 1 వీక్ ₹1,00,00,000 తీసుకున్న వ్యక్తి అనమాట నర్సిక్ జవాల్. ఈయన కూడా క్రౌన్ అంబాసిడర్ అనమాట. సో ఇతని ద్వారా మళ్ళీ మాధవ్ సింగ్ గురూజీ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ తీసుకోవడం జరిగింది. సో మాధవ్ సింగ్ గురూజీ కూడా క్రౌన్ అంబాసిడర్. సో అలాగే తర్వాత రాయల్ టైగర్ టీమ్ ఫౌండర్ బీ క్లాప్స్ అనమాట. మన గ్రేట్ లీడర్, మన మెంటర్, మన గాడ్ అనమాట. ఈరోజు రాయల్ టైగర్ టీమ్ ఫౌండర్ వికాస్ గురూజీ అనమాట. సో ఇతని ద్వారా మన టీం రాయల్ టైగర్ టీం ఈరోజు గ్రేట్ గా వండర్ఫుల్ గా సక్సెస్ అయితే ముందుకు వెళ్తాం అనమాట. ఇట్ ఈస్ ద నెంబర్ 1 టీమ్ ఇన్ సేఫ్ షాప్. ఈరోజు సేఫ్ షాప్ లోనే ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న టీం అనమాట అనేది రాయల్ టైగర్ టీం. ఫాస్టెస్ట్ డైమండ్స్ ఇన్ సేఫ్ షాప్. ఈరోజు సేఫ్ షాప్ లో ఎక్కువ తొందరగా చిన్న వయసులో డైమండ్స్ అనే వ్యక్తులు ఎవరున్నారంటే ఓన్లీ మన టీంలో మాత్రం ఉన్నారు. నెంబర్ 1 ఇన్ సెండింగ్ వీక్లీ డీటెయిల్స్ అట్ హిస్ లెవెల్స్. ప్రతి వారం బిజినెస్ జీరో లేకుండా ప్రతి వారం బిజినెస్ వెళ్తుంది సార్. సో వందల వేలలో డీటెయిల్ వెళ్తా ఉన్నాయన్నమాట. సో అంటే ప్రతి వారం బిజినెస్ జీరో ఉన్నమాట కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. మోస్ట్ సాటిస్ఫైడ్ టీమ్ లీడర్స్. చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళ శాలరీ, వాళ్ళ జాబ్స్ కావచ్చు, పర్సనల్ పనులు ఏమన్నా కానీ ఏమున్నా వాటన్నిటిని పక్కన పెట్టేసి ఈరోజు ఓన్లీ టీం కోసం పరితపిస్తూ టీం కోసం పనిచేస్తున్నారంట మన లీడర్. మోస్ట్ సాటిస్ఫైడ్ టీమ్ లీడర్స్. గ్రేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఈ రోజు ఉన్నటువంటి సిస్టమ్ చాలా గ్రేట్ ఎడ్యుకేషన్ అనమాట. సో ఏమి కావాలన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా కావాలన్నా నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉందన్నమాట మన టీం. నెంబర్ ఆఫ్ ఫారెన్ అచీవర్స్. ఈరోజు చాలా మంది ఒక కాంటెస్ట్ రిలీజ్ ఏంటంటే ఎక్కువ మంది ఎవరు అచీవర్స్ అయినారంటే ఓన్లీ 1.5 మన రాయల్ టైగర్ టీం నుంచే 100 మంది ఈరోజు ఫారెన్ అచీవర్స్ ఉన్నారన్నమాట. సో వై సేఫ్ షాప్? చాలా మందికి డౌట్ ఉంటుంది, సేఫ్ షాప్ ఎందుకు చేయాలా ఏంటిది అని చెప్పి క్వశ్చన్ ఉంటుంది అనమాట. షాపింగ్ చేసడానికి కూడా డౌట్ ఉంటుంది అనమాట. సో చూద్దాం సార్ ఎందుకు సేఫ్ షాప్ చేయాలంటే 20 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి ఎక్సలెంట్ కంపెనీ మంది, సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ. సో ప్యాకేజ్ విషయంలో కావచ్చు, చెక్కుల విషయంలో కావచ్చు, ఏ దాంట్లోనే కానీ వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే సమస్యను సాల్వ్ చేస్తారన్నమాట. సో అంత సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ. ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఉన్నాయి సార్ మన దగ్గర. దయచేసి ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాం మన దగ్గర. టీవీలు, ఫ్రిడ్జ్లు, మొబైల్ ఫోన్స్లు, స్కూటర్లు, బైకులు, లేదంటే కార్లు ఇటువంటివి అయితే ఏమి ఉండవు అనమాట. మేబీ ఫ్యూచర్లో రావచ్చేమో అవి కూడా. సో ప్లానింగ్ జరుగుతూ ఉందన్నమాట. సో ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కూడా రావచ్చు. ప్రస్తుతానికి అయితే గుడ్ నైట్ నుంచి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం అయితే ఏమైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటామో సో అవన్నీ ప్రొడక్ట్స్ అని ఉన్నాయన్నమాట. శ్రీ సీతత్వ ప్రొడక్ట్స్ మనవన్నీ. సో శ్రీ సీతత్వ అంటే రవిశంకర్ గురి ద్వారా 6 టైప్ ఆఫ్ ఇన్కమ్ ఉంది మనకి ఇక్కడ. చూడండి, ఫస్ట్ మ్యాచింగ్ ఇన్కమ్. సో అంటే పేరింగ్ ఇన్కమ్ ఇస్తుంది. మళ్ళీ బుల్సై ఇన్కమ్ ఉంది. సో అలాగే 3 monthsకి ఒకసారి కాంటెస్ట్ ఉందన్నమాట. పెన్షన్ ఉంది ఇక్కడ. పర్ వీక్ క్యాపింగ్ ఇన్కమ్ ఉంది. సో అలాగే మనకు మళ్ళీ రీపర్చేజ్ ఇన్కమ్ కూడా ఉంది సార్. సో ఈ విధంగా టోటల్గా 6 టైప్ ఆఫ్ ఇన్కమ్ ఇచ్చేటువంటి కంపెనీ బయట ఎక్కడ లేదు సార్. ఓన్లీ ఒక పని అనమాట. 1 వర్క్తో 6 టైప్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. నో ఫ్లాష్ అవుట్. ఇక్కడ కంపెనీ ఎవరికి ఏం అబద్ధాలు చెప్పొద్దని చెప్తుంది అనమాట. ఉన్నట్టు చెప్పి బిజినెస్ చేసుకుంది అనమాట. సెక్యూర్ వెబ్సైట్. చాలా మంది పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ ఏమంటే చాలా మంది భయపడతారు అనమాట. సో ఇక్కడ ఏం సైబర్ క్రైమ్ అనేది ఏం జరగదు సార్. ఎందుకంటే మొత్తం అప్డేట్ చేస్తాం. సెక్యూర్ వెబ్సైట్ మనది, అమెరికా నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి సెక్యూర్ వెబ్సైట్. ఎటువంటి క్రైమ్ జరగదన్నమాట ఇక్కడ. సో చాలా సెక్యూర్ అనమాట మన వెబ్సైట్. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, SSS సిస్టమ్ అంది. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. సో ఇక్కడ ఎవరిని వదిలేదు ఉండదు. సక్సెస్ అయ్యేంత వరకు మేము చేయి పట్టుకొని నడిపిస్తారనమాట. సో సక్సెస్ అయిన వ్యక్తులంతా మనకు సపోర్ట్గా ఉంటారు. ఇట్ ఈస్ ద నెంబర్ 1 ఇన్ ఇండియా. 30 lakhs పర్ వీక్. వారానికి 10 లక్షలు తీసుకునే కంపెనీ ఎక్కడ లేదు సార్. ఎక్కడ ఇచ్చే కంపెనీ ఎక్కడ బయట లేదనమాట. ఈరోజు మన సేఫ్ షాప్ ప్లాన్ అలా ఉందనమాట. పర్ వీక్ 30 lakhs తీసుకునేటువంటి ఇన్కమ్ ఉంది. నెంబర్ ఆఫ్ కార్స్ అండ్ హౌస్ అచీవర్స్ అవర్ ఏరియా. మన కళ్ళ ముందే మన చుట్టూ ఉన్న వాళ్ళే ఈరోజు చాలా మంది హౌస్ అచీవర్స్ అయినారు, కార్స్ అచీవర్స్ అయినారు, బైక్స్, ఫారెన్ ట్రిప్స్. సో చాలా అనమాట. సో ఇవన్నీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో జరుగుతూ ఉన్నాయి. కొన్ని ఏం టైం ఎక్కువ తీసుకోవట్లేదు ఇక్కడ. 1 year, 2 years, 3 years లో మొత్తం అచీవ్ అయిపోయి మంచి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తాం అనమాట. ISO సర్టిఫైడ్ కంపెనీస్ అనమాట. గవర్నమెంట్ లీగల్ ఎథికల్గా ISO సర్టిఫైడ్ కంపెనీ అనమాట. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా సేఫ్ షాప్ చేసుకోవాల్సిందే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అనమాట. అవర్ బ్రాండ్స్, ఇవన్నీ మన బ్రాండ్స్ అనమాట. అహోమా, జీనో, మియాకాజా, స్కాచ్ మోడా, కింగ్ లూథర్, రేమాన్స్, లారెన్నా లావెన్నా, W2 BT ప్రొడక్ట్స్, శ్రీ సీతత్వ, ఇవన్నీ మనతో టైప్ అయినటువంటి బ్రాండ్స్ అనమాట. సో షాపింగ్ ఆప్షన్ చూద్దాం సార్. సో ఇంతవరకు మనం ప్రొడక్ట్స్ కొంటున్నాము. ఇవన్నీ బయట రిటైల్ స్టోర్కి వెళ్తే MRP రేట్లో వస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఫ్యాక్టరీ అవుట్లెట్ వచ్చాయన్నమాట, డిమార్ట్, ఎన్మార్ట్ అని చెప్పి. సో దాంట్లోకి వెళ్తే MRP డిస్కౌంట్ దొరుకుతా ఉంది. సేఫ్ షాప్లో కొంటే ఏమవుతుందంటే MRP మీద డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్తో పాటు కమిషన్ ఇస్తా ఉంటుంది సార్ కంపెనీ. గత 20 సంవత్సరాలు బయట కొన్నాం, ఎక్కడ మనకు ₹1 లేదంట. జస్ట్ యూ హ్యావ్ టు మేక్ ఏ డెసిషన్ ఫర్ ఆన్లైన్ షాపింగ్ ఇన్ సేఫ్ షాప్ అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ వే టు బికమ్ రిచ్. 1 time మీరు సేఫ్ షాప్లో 1 time షాపింగ్ చేయాలని నిర్ణయించుకుంటే చాలు,
సో మిమ్మల్ని ఇక్కడ ధనవంతులు చేయడానికి కంపెనీ ఒక మార్గం చూపిస్తూ ఉందన్నమాట. సో చూద్దాం సార్. సో అవర్ బ్రాండ్స్ అనమాట ఇవన్నీ. మన దగ్గర బట్టలు ఉన్నాయి, అంటే ఫ్యాషన్ సంబంధించి మనకు కావాల్సిన సూట్లు, జీన్స్ ప్యాంట్లు, శారీ, చుడిదార్స్ ఉన్నాయి. సో అలాగే రీలోడ్ ఎనర్జీ డ్రింక్ ఉందన్నమాట, సోప్స్ ఉన్నాయి, పేస్ట్ ఉన్నాయి, బెడ్షీట్స్, టవాల్స్, డిన్నర్ సెట్స్, మన ఇంట్లో కావాల్సిన పాత్రలు, సామాన్ అంతా ఉందన్నమాట. ప్రోటీన్ పౌడర్ ఉంది, హెల్తీగా ఉండడానికి మన దగ్గర ప్రోటీన్ ఉంది, గ్రాసరీ ఉంది, పెయిన్ ఆయిల్ ఉంది, హెల్త్ కేర్ సంబంధించి ప్రతి డిసీజ్ సంబంధించి ప్రొడక్ట్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకు బాల్ పోస్తుంది అనమాట, హెల్తీగా ఆరోగ్యంగా ఉండడానికి. ఈ విధంగా అవర్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇవన్నీ టోటల్ ప్యూర్ ఆర్గానిక్ న్యాచురల్ ప్రొడక్ట్ దొరుకుతా ఉన్నాయి. చూద్దాం సార్. ఒక వస్తువు మ్యానుఫ్యాక్చర్ దగ్గర 30 రూపాయలతో అయితే మనం 100 రూపాయలు పెట్టుకుంటా ఉన్నాం. ఎందుకంటే మధ్యలో C&F ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, డీలర్, రిటైలర్ అంటూ టోటల్గా 70% మనీ లాస్ అయిపోతున్నాం. సో ఇక్కడ సేఫ్ షాప్లో ఏమవుతుందంటే 70% మనీ లాస్ కావాల్సిన అవసరం లేదనమాట. మ్యానుఫ్యాక్చర్ టు డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి ప్రోడక్ట్ వస్తూ ఉంది. జస్ట్ వన్ టైం షాపింగ్తో. ఇక్కడ వన్ టైం షాపింగ్ చేయడంతో కంపెనీ ఏం చేస్తుంది, మనల్ని అసోసియేట్ చేసుకుంటుంది సార్. అంటే కంపెనీలో భాగస్వామి అవుతాం. ఎప్పుడైతే మనం కంపెనీలో భాగస్వామి అవుతామో, ఏదైతే మనం బయట 70 రూపీస్ లాస్ అయిపోతున్నామో దాన్ని తిరిగి మన అందరికి షేర్ చేస్తా ఉందన్నమాట. సో మనకు మధ్యవర్తులు అంటే ఎవరు ఉన్నారు, C&F ఏజెంట్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్, డీలర్, రిటైలర్, వీళ్ళు ఎవరు ఉన్నారు కాబట్టి అడ్వర్టైజింగ్ కూడా ఉండదు కాబట్టి. సో అడ్వర్టైజింగ్ ఏంటంటే మనమే చేస్తాం సార్. ఇక్కడ మనమే ప్రమోటింగ్ చేస్తాం అన్నమాట. సో మనం ప్రమోట్ చేయడంతో ఇక్కడ 70% మనీ మనం ఇక్కడ మళ్ళీ తిరిగి పొందుతా ఉన్నాం. సో మనమంతా ఇక్కడ ఏమవుతామంటే అసోసియేట్ అవుతాం, కంపెనీలో భాగస్వాములు అవుతాం. సో చూడండి సార్, ఇక్కడ చూడండి ధోని, విరాట్ కోహ్లీ, అలాగే ఐశ్వర్య రాయ్, మనకు సచిన్ టెండూల్కర్. సో ప్రొడక్ట్స్ అందరూ చూపిస్తా ఉన్నారు కదా సార్. వీళ్ళు వస్తువులు వాడతారా నిజంగా అంటే లేదు, జస్ట్ వాళ్ళు అడ్వర్టైజింగ్ చేస్తా ఉన్నారు. సో అంటే అడ్వర్టైజింగ్ చేసి కోట్ల రూపాయలు డబ్బు సంపాదిస్తా ఉన్నారు. సో వాళ్ళు చేసేది ప్రమోటింగే, సో మనం కూడా ప్రమోటింగ్ చేస్తా ఉన్నాం సార్. వాళ్ళంతా ఘోరంగా చేయట్లేదు అనమాట. సో డీసెంట్గా, డిగ్నిటీగా, డిసిప్లిన్తో మనం ఈరోజు ప్రమోటింగ్ చేసుకుంటూ డబ్బు సంపాదిస్తా ఉన్నాం. సో ఇక్కడ చూసారు బూస్టర్ ఇన్కమ్. సో వన్ టైం షాపింగ్ అయిన ప్రతి వ్యక్తికి ఒకటే అనమాట. మీరు షాపింగ్ అయిన తర్వాత మీకు తెలిసిన 2 వ్యక్తులు, లెఫ్ట్లో ఒకరిని, రైట్లో ఒకరిని 200 బిజినెస్ వాల్యూ వచ్చే విధంగా షాపింగ్ చేపిస్తే ఇక్కడ మీరు టోటల్గా 1400 రూపాయలు డబ్బు తీసుకుంటారనమాట. సో దాంతో పాటు 3వ వ్యక్తిని కూడా రెఫర్ చేస్తే 200 బిజినెస్ వాల్యూతో టోటల్గా ఇక్కడ 3వ వ్యక్తి నుంచి మనం 4500 రూపాయలు తీసుకుంటామంటే ఒక ముగ్గురిని ఒక 1 వీక్లో మనం ఇక్కడ షాపింగ్ రెఫర్ చేస్తే కంపెనీకి టోటల్గా 5900 రూపాయలు మనం ఇక్కడ ఫస్ట్ టైం ఇన్కమ్ తీసుకుంటాం. సో ఈ ఏబి ప్లేస్లో మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్, ఫ్రెండ్స్ కాకుండా మన ఇంట్లో రిలేటివ్స్కి మనం అవకాశం ఇచ్చామనుకోండి. సో ఇక్కడ వచ్చేటువంటి 50,000 డబ్బు మనమే సంపాదించుకున్నాం. సో మనకే వస్తుందన్నమాట. సో టోటల్గా సో ఈ విధంగా కంపెనీ ఎక్స్ట్రాగా బూస్ట్ ఇన్కమ్ కూడా ఇస్తా ఉందన్నమాట. చూద్దాం సార్ 5 బేసిక్ స్టెప్స్ ఇన్ సేఫ్ షాప్లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి. సో ఈ 5 బేసిక్ స్టెప్స్ మనం ఫాలో అయితే చాలన్నమాట, ఈజీగా ఇక్కడ సక్సెస్ కాగలుగుతాం. సో చూద్దాం సార్. లిస్ట్ రాయాలన్నమాట. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే లిస్ట్ రాయాలి. సో లిస్ట్ ఎందుకు రాయాలంటే మన బిజినెస్లో మనం సక్సెస్ కావాలంటే సో మనకు జనాలతోనే పని కాబట్టి ఫస్ట్ లిస్ట్ రాయాలి. సో లిస్ట్ రాసిన తర్వాత వాళ్ళకి ప్లాన్ చెప్పాలి. సో ప్లాన్ చెప్పిన తర్వాత ట్రైనింగ్ కూర్చోబెట్టాలి. సో ట్రైనింగ్ కూర్చోబెట్టిన తర్వాత కాల్ టు అప్లైన్, మన సీనియర్ లీడర్స్, మనకి ఎవరైతే అవకాశం ఇచ్చింటారో, మన పైన సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడించాలి. సో టూల్స్, పరికరాలు కావాలి. సో చూద్దాం సార్, ఒక్కొక్క స్టెప్ చూద్దాం అనమాట. ఫస్ట్ స్టెప్ అనమాట లిస్ట్. ఎగ్జాంపుల్ అనమాట, ఒక 1 ఇయర్, ఈరోజు ఒక సంవత్సరం అండి. ఈ సంవత్సరంలో మనం ఒక 100 లిస్టు తయారు చేసాం సార్. 100 లిస్టు తయారు చేసి సో వాళ్ళందరికీ ప్లాన్ చెప్పాం. సో ప్లాన్ చెప్తే మనకు వచ్చిన రిజల్ట్ అనమాట 10% అంటే 10 మెంబర్స్ మాత్రం ఇక్కడ షాపింగ్ చేశారు, జాయినింగ్ అయ్యారనమాట. సో 10 మెంబర్స్ జాయినింగ్ అంటే 10 × 500 ఎంత అవుతుంది, 5000 ఓన్లీ మనం ఫస్ట్ ఇయర్ సంపాదించుకున్నాం అనమాట. సో సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఆ 10 ఎవరైతే జాయినింగ్ అయినారో వాళ్ళకి మాత్రమే మళ్ళీ వాళ్ళ తరఫున వాళ్ళ దగ్గర నుంచి 100 లిస్టు ప్రిపేర్ చేయించి, సో 100 లిస్టు ప్రిపేర్ చేశామంటే 10 × 100 1000 మెంబర్స్ అవుతారు. 1000 మెంబర్స్లో మనం ప్లాన్ చెప్పామనుకోండి, మన రిజల్ట్ ఎంత 10% మాత్రమే. సో 100 మెంబర్స్ ఇక్కడ ఈరోజు జాయినింగ్ అయిపోయారు. సో 100 × 500 అంటే ఇక్కడ 50,000 తీసుకున్నాం సెకండ్ ఇయర్. థర్డ్ ఇయర్ వచ్చింది 100 మెంబర్స్ తీసుకుని మళ్ళీ 100 లిస్ట్ తయారు చేయించాం. సో అంటే 100 × 100 అంటే 10,000 లిస్ట్ తయారైంది. సో 10,000 మెంబర్స్కి మనం ప్లాన్ చూపిస్తే మనకు వచ్చిన రిజల్ట్ ఓన్లీ 1000 మాత్రమే జాయినింగ్ అయ్యారు. సో అంటే 10% రిజల్ట్. 1000 మెంబర్స్ జాయినింగ్ అయిపోయారంటే షాపింగ్ అయిపోయింది ఇక్కడ. సో 1000 × 500 ఎంత అవుతుంది సార్, 5 lakhs డబ్బు తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఫస్ట్ ఇయర్ 5000 తీసుకున్నాం, సెకండ్ ఇయర్ 50,000, థర్డ్ ఇయర్ సరికి 5 లక్షలు డబ్బు తీసుకున్నాం. సో ఇదే 1000 మందిని తీసుకొని మనం 4వ సంవత్సరానికి వచ్చేసరికి 1000 మంది ఎవరైతే జాయినింగ్ అన్నారో సో వీళ్ళందరితో మనం మళ్ళీ 100 లిస్టు తయారు చేపిస్తే మనకు వచ్చిన లిస్ట్ అనమాట 1000 × 100 అంటే 1,00,000 మంది లిస్ట్ అయిపోతారు. సో 1,00,000 మందికి ప్లాన్ చూపిస్తే మనకు వచ్చిన రిజల్ట్ 10,000 వచ్చింది అనమాట. సో 10,000 సేల్స్ వచ్చాయి, జాయినింగ్స్ మాత్రమే. సో ఇక్కడ 10% రిజల్ట్ తీసుకున్నాం సార్.
సో 10,000 సేల్స్ వచ్చాయంటే 4 ఇయర్స్ మనకి ఏమైంది ఇక్కడ 10,000 సేల్స్ కంప్లీట్ అయిపోతాం, రిటైర్మెంట్ అయిపోతాం. సో పర్ వీక్ 2 లాక్ తీసుకుంటాం ఇక్కడ నుంచి. సో 4వ సంవత్సరం మనం తీసుకున్న డబ్బు ఎంత? 10,000 × 500 అంటే 50 లక్షల డబ్బు తీసుకుంటాం మనం 4th ఇయర్ సరికి. సో ఈ విధంగా ఒక 4 ఇయర్స్ మనకి వర్క్ చేసుకున్న చాలు ఈజీగా సక్సెస్ కావచ్చు అనమాట. ఈజీగా మనం సక్సెస్ కావచ్చు. లిస్ట్ అంటే లెట్స్ ఇన్వైట్ సమ్వన్ టుడే. సో మనమైతే లిస్ట్ ప్రిపేర్ చేయలేదు అనుకోండి, మనం బయటికి వెళ్ళి ఎవరికి ప్లాన్ చెప్తాం సార్? దానికి ప్లాన్ చెప్తే వింటారంటారా? సో వినాలన్నమాట. లిస్ట్ తయారు చేసుకోవాలి. లిస్ట్ తయారు చేసుకుని ఫస్ట్ వాళ్ళని ఇన్వైట్ చేసుకోవాలి మనం. చూద్దాం సార్ లిస్ట్ ఎలా తయారు చేయాలి. నేమ్స్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఆక్యుపేషన్ స్టేటస్, ఏజ్, డే ఆఫ్ హాలిడేస్, సెమినార్ డేట్, ఫాలో అప్ డేట్, రిమార్క్స్. సో ఇవన్నీ మనం ఈ విధంగా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో లిస్ట్ తయారు చేసిన తర్వాత క్రాప్ మెథడ్ ఫర్ లిస్ట్ను మనం క్రాప్ చేసుకోవాలి. సి అంటే కపుల్స్ను. సో మ్యారీడ్ అయిన వాళ్ళు కపుల్స్ను మనము సెలెక్ట్ చేసుకోవాలి. కపుల్స్ను కూర్చోబెట్టి మనం ప్లాన్ చెప్పుకోవాలన్నమాట. సో భార్యాభర్తలు ఇద్దరిని కూర్చోబెట్టి ప్లాన్ చెప్పాలి. మనం ఎవరికో ఒకరికి చెప్పామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరి మీద ఒకరు చెప్పుకొని బిజినెస్లోకి ఎంట్రీ కారన్నమాట. కాబట్టి దయచేసి కపుల్స్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇంటికి వెళ్ళి భార్యాభర్తను కూర్చొని పెట్టి ప్లాన్ చెప్పండి. సో స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, విత్ ఎంటైర్ ఫ్యామిలీ, వాళ్ళ మదరు, ఫాదరు, సో అతను ముగ్గురిని కూర్చోబెట్టి ప్లాన్ చెప్పండి. స్టూడెంట్స్కి ఒక్కరికి ప్లాన్ చెప్పాకండి ఇక్కడ. సో అందరిని కూర్చోబెట్టి ఎంటైర్ ఫ్యామిలీకి మనం ప్లాన్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఆర్ అంటే రెస్పెక్టబుల్, సమాజంలో రెస్పెక్ట్ ఉండాలి. సో మనకు రెస్పెక్ట్ ఇచ్చే విధంగా ఉండాలి. అటువంటి వ్యక్తులు లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏ అంటే అంబిటియస్, కోరికలు ఉన్న వ్యక్తులు కూడా మనం కోరికలు ఉన్న వ్యక్తులు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. పి అంటే ప్రొఫెషనల్, ఎనీ ప్రొఫెషనల్, లాయర్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఎనీ ఫీల్డ్, ఆశా వర్కర్స్ కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, ఇట్లా ప్రొఫెషనల్ సంబంధించిన వాళ్ళను సపరేట్గా డివైడ్ చేసుకోవాలన్నమాట లిస్ట్. సో చూడండి సార్ ఇక్కడ 3 స్టార్ 4 స్టార్. సో సమాజంలో మనం కూడా కొన్ని స్టార్స్ ఇచ్చుకుంటాం. సో ఈ వ్యక్తి చాలా బెటరు, ఈ వ్యక్తి చాలా మంచివాడు, సో ఇతనికి పర్వాలేదు, ఇతను మంచి సర్కిల్ ఉంది. సో అటువంటి వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. 3 స్టార్ 4 స్టార్ అనమాట. సో రీచ్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ సేఫ్ షాప్. లీడర్స్ క్లబ్ బెనిఫిట్ అనమాట. లీడర్స్ క్లబ్లోకి రావాలంటే మనం ఏం చేయాలి? రైట్ ఒక 9 మందిని, లెఫ్ట్ ఒక 9 మందిని మనము ఇక్కడ షాపింగ్ చేపిస్తే లీడర్స్ క్లబ్లోకి వచ్చేస్తాం. అంతలో 9 మందికి మనం షాపింగ్ చేయించడం, ప్రోడక్ట్ ఇంటికి వచ్చేస్తుంది. గెట్ బ్యాక్ 100% ఆఫ్ మనీ. సో మనం ఏదైతే పెట్టుబడి పెట్టింటామో అది తిరిగి మళ్ళీ పొందుతాం వెంటనే. టీమ్ ఆఫ్ 18. సో మన టీం వచ్చేసి 18 మందితో టీం అవుతుంది. మనకు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ వస్తుంది. గాట్ ఏ లీడర్ క్లబ్ రికగ్నేషన్ ఇన్ ట్రైనింగ్. సో ట్రైనింగ్ లో ఒక మంచి రికగ్నైజేషన్ తీసుకుంటాం అనమాట. లీడర్స్ క్లబ్ లో మనం ట్రైనింగ్ తీసుకున్నాం. లీడర్ క్లబ్ లోకి వచ్చామని చెప్పి ట్రైనింగ్ తీసుకుందాం. అంతలో ఒక బుల్స్ ఇన్కమ్ తీసుకుంటాం, క్యూఎస్సీ రికగ్నేషన్ తీసుకుంటాం. సో ఈ విధంగా ఫస్ట్ లెవెల్ రీచ్ అయిపోయినామంటే ఇవన్నీ మనకు బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. రికమెండెడ్ బుక్స్. చాలా వరకు మనం బయట ప్లాన్ చెప్తా ఉంటాం, నెగిటివ్ అయిపోతా ఉంటాం అనమాట. మైండ్ నెగిటివ్ కాకుండా ఉండాలంటే మనం రిచ్ డాడ్ పూర్ డాడ్, సో బిజినెస్ స్కూల్, ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, జాయిన్ అండ్ విన్, కాపీ క్యాట్ మార్కెటింగ్. సో ఈ విధంగా కొన్ని రికమెండెడ్ బుక్స్. సో మన టైం దొరికినప్పుడల్లా ఈ బుక్స్ మనం చదువుతూ ఉంటే సో మన మైండ్ అంతా పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ ఉండదన్నమాట. పాజిటివ్ ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలే ఉంటాయన్నమాట. సో బెనిఫిట్స్ ఆఫ్ ఫ్రైడే ట్రైనింగ్ చెప్పాం కదా. లిస్ట్ రాసినాం, ఇన్వైట్ చేసినాం, ప్లాన్ చెప్పినాం. సో షాపింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? ట్రైనింగ్ కూర్చోబెట్టాలి. బెనిఫిట్స్ ఆఫ్ ఫ్రైడే ట్రైనింగ్. ప్రతి శుక్రవారం ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. అది జూమ్ లో కావచ్చు, లైవ్ లో కావచ్చు, ఎనీ ప్లేస్, మీ ప్లేస్ లో ఎక్కడైనా కానీ మన ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. నో ద వర్కింగ్ స్టైల్ ఆఫ్ దిస్ ఈజీ బిజినెస్. సో బిజినెస్ ఈజీగా ఎలా చేయాలని చెప్పి మనం ఫ్రైడే ట్రైనింగ్ అటెండ్ అయితే మనకు టోటల్ గా మనకు నాలెడ్జ్ వచ్చేస్తుంది అనమాట. సో ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు. యువర్ టీమ్ ఆల్సో గెట్ నాలెడ్జ్. సో మనం కూర్చోవడం కాదు, ప్రతి శుక్రవారం మనం వచ్చి మీటింగ్ కూర్చుంటే ఉపయోగం లేదు. మనతో పాటు మన టీం 2 ఉండని, 3 ఉండని, 10 మంది ఉండని, 50 మంది ఉండని. సో టీం మొత్తాన్ని తీసుకొచ్చి మనం ఫ్రైడే ట్రైనింగ్ మనం కూర్చోబెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ యువర్ టీమ్ ఆల్సో గెట్ నాలెడ్జ్. మనతో పాటు మన టీం కూడా నాలెడ్జ్ తీసుకుంటుంది. అవేర్నెస్ ఆఫ్ ద ప్రొఫెషన్ వర్కింగ్ విత్ అస్. మనతో పాటు పనిచేసే రకరకాల ప్రొఫెషన్ వ్యక్తులు ఉంటారు. సో లాయర్స్ కావచ్చు, పోలీసులు కావచ్చు, సో ఐఏఎస్, ఐపీఎస్, ఎనీ ఫీల్డ్ ఎవరైనా కానీ మనతో పాటు వర్క్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళతో ఎలా మెలగాలి, ఎలా ఉండాలి అనేది మనకు పూర్తిగా అవేర్నెస్ వస్తుంది అనమాట. కెన్ గెట్ ద న్యూ ఇన్ఫో లైక్ టార్గెట్స్. కొత్త ఇన్ఫో అనమాట. అంటే కొత్త కంపెనీలు ఏమేమి అప్డేట్స్ అనేవి, సో ఏం వదిలింది, ప్రోడక్ట్ ఏముంది. సో ఈ విధంగా కొత్త విషయాలని మనం ఒక ఫ్రైడే ట్రైనింగ్ లో మాత్రం తెలుసుకుంటాం అనమాట. సో కాబట్టి ఫ్రైడే ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది జూమ్ లో కావచ్చు, లేదా లైవ్ లో కావచ్చు, ఎక్కడ జరిగినా మిస్ కావకండి. మీరు మీ టీం టోటల్ ఎంటైర్ గా ఫ్రైడే ట్రైనింగ్ కూర్చోబెట్టండి. టూల్స్ ఉండాలి సార్. ప్లాన్ ఫోల్డర్, ప్రగతి సూత్ర బుక్, ప్రాజెక్ట్ బ్రోచర్, శుభారంభం అనమాట, రెగ్యులర్ ఇష్యూయింగ్ మెటీరియల్, కాంటెస్ట్ పేపర్స్, ఇవన్నీ మనకు కంటిన్యూగా మన దగ్గర ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్కరి దగ్గర, ఎవరైతే ఇక్కడ షాపింగ్ చేసినా ప్రతి ఒక్కరి దగ్గర ఈ టూల్స్ అనేవి ఉండాలి. టూల్స్ అంటే పరికరాలు. సో ఒక పని చేయాలనుకున్నాం. సో కాశ్మీర్ యుద్ధం జరుగుతా ఉంది సార్, ఇండియాకు కాశ్మీర్కు. సో మన దగ్గర గన్ లేదు, పోయి ఏం చేయగలుగుతాం మనం? ఆయుధం కావాల్సిందే కదా. సో పరికరాలు ఉండాలన్నమాట. సో ఇక్కడ మన బిజినెస్ లో మనం సక్సెస్ కావాలంటే మన దగ్గర ఒక మంచి ల్యాప్టాప్ ఉండాలి, ప్లాన్ ఫోల్డర్ ఉండాలి, ప్రగతి సూత్ర బుక్ ఉండాలి,
సో ఇవన్నీ ఉంటేనే మనం ఇక్కడ ఈజీగా సక్సెస్ కాగలుగుతాం అనమాట. సో మన మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఉండాలి, కీప్యాడ్ కాదు, ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉండాలి మంచివి. సో ఈ విధంగా టూల్స్ అని మనం సో జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. డోంట్స్. బిజినెస్లో సక్సెస్ కావాలంటే ఒకటే సార్, చెప్పకూడని పనులు కొన్ని ఉన్నాయన్నమాట, చేయకూడని అనమాట. నేమ్ ఆఫ్ కంపెనీ, ఎక్కడ ఎవరు అడిగినా ఏమడిగినా కంపెనీ పేరు మాత్రం ఎక్కడ చెప్పాకండి. నేచర్ ఆఫ్ వర్క్, కంపెనీ పేరు చెప్తాను ఏమడతారు, ఏం పని చేయాలా అంటారు. ఇన్వెస్ట్మెంట్ అంటాం మనం, సో పెట్టుబడి పెట్టాలంటాం. సో ఇటువంటివి ఏం చెప్పాకండి. నేమ్ ఆఫ్ కంపెనీ, నేచర్ ఆఫ్ వర్క్, ఇన్వెస్ట్మెంట్, డిస్కషన్ అట్ పబ్లిక్ ప్లేస్, ఎక్కడ పడితే అక్కడ డిస్కషన్ చేయకండి పబ్లిక్ ప్లేస్లలో. హరి తొందరగా ప్లాన్ చెప్పాకండి. చాలా మంది ఏమంటారంటే సో ఈ ఫస్ట్ చెప్పు లాస్ట్ చెప్పు అంటారు అనమాట. సో ఏమర్థం అవుతుంది ఫస్ట్ లాస్ట్ చెప్తే. సో నేనేమో నెట్వర్క్ పితామహుడు అంటాడు, ఏం తెలిసిండదు. నెట్వర్క్లు ఉంటాయి సార్ బయట, రకరకాల కంపెనీలు ఉంటాయి. సో అన్ని కంపెనీల మధ్య మన కంపెనీ కాదనమాట. సో కాబట్టి హరిగా ఎవరికి ప్లాన్ చెప్పాకండి. టైం లేదనుకోండి మళ్ళీ మరుసటి రోజు టైం తీసుకొని టైం కేటాయించుకొని మళ్ళీ ప్లాన్ చేయండి. డోంట్స్ అనమాట, ఇవి చెప్పకూడని పనులు. దయచేసి ఇవి ఎప్పుడైతే చెప్పకుండా ఉంటామో ఈజీగా ఇక్కడ డైమండ్ తొందరగా అయిపోతుంది అనమాట. హంబుల్ అడ్వైస్, డు నాట్ ఆస్క్ అదర్స్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. కంపెనీ ఏమంటుందంటే ఎవరిని బయట వెళ్ళి అడగాకమంటు సార్. మనం ఏం చేస్తామంటే ప్లాన్ మనం వింటాం, బయటికి వెళ్ళి మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అడుగుతాం. సో వాళ్ళు నో అంటారు అనమాట. సో ఎందుకంటే వాళ్ళకి తెలియదు ప్లాన్ కాబట్టి నో అంటారు. డోంట్ ఆస్క్, ఎవరిని అడగాకండి సార్. మీ లైఫ్ మీ జీవితం, సో మీరు నిర్ణయం మీరు తీసుకోండి. డు నాట్ స్టార్ట్ వర్కింగ్ అంటిల్ ప్రాపర్ సైన్ అప్ అండ్ లెర్నింగ్. ఏది నేర్చుకోకుండా, సో వర్క్ అనేది నేర్చుకోకుండా వెళ్ళి బయటికి వెళ్ళి పని చేయకండి. సో వర్క్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి ప్రాపర్గా. సైన్ అప్ చేయించాలంటే ప్రాపర్గా నేర్చుకోవాలి, అవతల వ్యక్తి అర్థమయ్యే విధంగా చెప్పాలి. చాలా మంది ఏం చేస్తారంటే లెర్నింగ్ ఉండదు కానీ అర్నింగ్ కోసం చూస్తారు. వస్తారు అర్నింగ్ కావాలంటారు. ఎట్లా వస్తుంది సార్ అర్నింగ్? సో లెర్నింగ్ లో ఎల్ తీసేసి ఏమవుతుంది, అర్నింగ్ వస్తుంది అనమాట. సో ఎల్ ఉంటేనే అర్నింగ్ వస్తుంది. లెర్నింగ్ ఫస్ట్ నేర్చుకోవాలన్నమాట. అండర్స్టాండ్ అండ్ ఇన్ఫో ద బెనిఫిట్స్ ఆఫ్ అర్లీ సైన్ అప్, పిలువ టు న్యూ గెట్స్. కొత్త వాళ్ళకి ఏదైతే అది అబద్ధాలు చెప్పాకండి. రాత్రికి నువ్వు కోటీశ్వరుడు అవుతావు, రాత్రికి మేడలు కట్టిస్తారు, రాత్రికి డబ్బులు సంపాదిస్తాని ఉత్త డూప్లికేట్ మాటలు ఏం చెప్పాకండి. స్పిల్ ఓవర్ అనమాట. అబద్ధాలు చెప్పి ఏం చెప్పించాకండి. వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యే విధంగా ఇన్ఫర్మేషన్ అంతా చెప్పి ఆ బెనిఫిట్స్ ఏమిటో చెప్పి సైన్ అప్ చేయించండి. యూజ్ సేఫ్ షాప్ ప్రొడక్ట్స్ యూ అండ్ యువర్ టీమ్. సో మనం వాడితే కదా సార్ మన టీం వాడేది. సో మనం వాడుకోవాలి, మన టీం కూడా అన్ని ప్రొడక్ట్స్ వాడే విధంగా అలవాటు చేయాలన్నమాట. సో ఇది సార్ హంబుల్ అడ్వైజ్ అనమాట. థ్యాంక్ యూ. ఐ ఆమ్ డైమండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గో డైమండ్. సో మీరందరూ డైమండ్ కావాలంటే ఎఫ్ఐఎంలో ఏమైతే చెప్పామో ఇవన్నీ ఫీల్డ్లో అప్లై చేస్తే చాలన్నమాట. ఈజీగా మనం అందరం డైమండ్ అయిపోతాం. సో థ్యాంక్ యూ సార్. ఆల్ ఆఫ్